సింహరాశి సింహరాశి వారికి అన్ని పరీక్షల కాలమే. ఇక్కడ ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే మనకి ఏవైనా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా అంటే అష్టమ స్థానంలో ఒక శుక్రాచార్యుల వారు తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. మరి శుక్రాచార్యుల వారైనా అద్భుతంగా పనిచేసి మనకి విలువైన వస్తువుల్ని ఇస్తారా? నూతనంగా ఆభరణాలు, సువర్ణ ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి అవకాశాన్ని ఇస్తారా అంటే అక్కడ శని రాహువులతో కలిసి ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది. అది కూడా కొన్ని ముళ్ళ చెట్ల మధ్య గులాబీ ఉన్నట్టుగా ఉన్నది. చుట్టూరా ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి అంత పూర్తి ఆనందదాయకంగా లేదు, శుభకరంగా లేదు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ ఏ రూపకంగా అయినా సరే మీకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంటే యోగా చేయాల్సిందే. అసలు ఏ ఇబ్బందినైనా మనం అధిగమించాలి అనుకోండి, గట్టిగా సంకల్పం చేసుకోండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీకు. ముందర మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అయ్యే పనులు ఆగిపోకుండా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను.